హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఎక్కడికి తీసుకొచ్చావురా అంటూనే కార్ దిగాడు. ఎదురుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు కనిపించగానే చిరాకుపోయి హాయిగా అనిపించింది. సముద్రపు మీద నుండి చల్లటి గాలులు వాళ్ళ తనువులని తాకుతుంటే సమస్యలన్నీ మర్చిపోయి కాసేపు ప్రకృతిలో మమేక్యమవ్వాలనిపించింది. ఇక దక్షితని తీసుకుని పక్కకెళ్ళిపోతే మధు బాలాజీ దగ్గరికి వచ్చి అతని చెయ్యి చుట్టేసింది. ఆమె చేతిని విసిరికొట్టి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి బాధగా అక్కడే చూస్తూ ఉండిపోయింది మధు. ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ అని అడిగింది. ప్రకృతిని ఆస్వాదిస్తున్న దక్షిని చూసి దక్షిత, ఇంట్లో బోరుగా ఫీల్ అవుతున్నావని తీసుకొచ్చా. అదేం కాదు, అన్నయ్యకి వదినకి కాస్త ప్రైవసీ కావాలని తీసుకొచ్చావు. ఇంట్లో లేదా ప్రైవసీ? అది కాదు అంటుంటే ఆపు అన్నట్లు చూసి ఆమె నడుం చుట్టూ చేయి వేసి భుజంపై తల వాల్చాడు. భర్త బుగ్గ మీద చేయి వేసి నిమురుతూ అతని ఫోర్ హెడ్ మీద కిస్ చేసింది. ఆమె ప్రేమకి ఆ ప్రకృతి ఇంకా అందంగా మారింది. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రండి. బాలాజీ మధుని నెట్టేసి అలా దూరంగా వెళ్ళి కెరటాలని చూస్తూ నిలబడ్డాడు. అతని మనసులో ఉన్న బాధ మాత్రం తీరట్లేదు. ఆమెను యాక్సెప్ట్ చేయాలనిపించట్లేదు. అంటే అతను నిజంగా తనని లవ్ చేయలేదా అంటే చేశాడు. అంత ప్రేమించినా ఆమె అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. శూన్యంలోకి చూస్తూ టైంపాస్ చేస్తున్నాడు. ఇక్కడ మధు వాళ్ళిద్దరికీ అరేంజ్ చేసిన టేబుల్ దగ్గర చైర్లో కూర్చొని పోయింది. బాధపడుతూ దూరంగా ఉన్న బాలాజీని చూస్తూ, హలో బ్యూటీ అన్న వాయిస్ వినిపించింది. గబుక్కున తల తిప్పి చూసింది మధు. ఎదురుగా ఎవరో ఒక వ్యక్తి కనిపిస్తుంటే కళ్ళు చిట్లించి హూ ఆర్ యూ అనింది. ఎవరంటే ఏం చెబుతాను చెప్పు. నువ్వు ఊ అంటే నిన్ను సాటిస్ఫై చేయడానికి నీ బెడ్ మీద ఉండే ఇల్లీగల్ రిలేషన్ని అని సింపుల్గా చెప్పేశాడు. ఆ మాటకి వాడి చెంప చెల్లు మరిపించింది. ఆహా, ఇంత మర్యాదగా అడిగినా నా చెంప మీద కొట్టావు చూడు. నీ గర్డ్స్ నాకు నచ్చాయి. ఇక నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు తప్ప ఇంకెవరిని సాటిస్ఫై చేయకూడదని. సో అంటుంటే మరో చెంప మీద కొడుతుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని, ఏంటి ఊరుకుంటున్నాను కదా అని తెగ కొట్టేస్తున్నావు, హౌ డేర్ యూ అంటూ బలవంతంగా ముద్దు పెడుతుంటే, రేయ్ వదులు అంటూ అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది మధు. ఆమె బలం ఎక్కడ సరిపోతుంది? ఎంత గింజుకున్నా వాడు వదలట్లేదు. వాడి పెదాలు ఆమె పెదాలని తాకుతాయనగా బుల్లెట్లా వచ్చి వాడి తలపై గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు బాలాజీ. అంత గట్టిగా కొట్టేసరికి హా అంటూ అరిచి ఆమెను వదిలి కింద పడిపోయాడు. ఎర్రగా మారిన ఫేస్తో, రేయ్ నా పెళ్ళంపై చెయ్యి వేయడానికి ఎంత ధైర్యంరా అంటూ కింద పడ్డ వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి వాడి డొక్కలో పంచుల మీద పంచులేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చారు దక్షిత. ఏదో గొడవ జరుగుతుందని. రేయ్ బాలాజీ అంటూ ఆపుతుంటే నువ్వాగరా అంటూ వాడిని చావబాదుతుంటే స్టాప్ ఇట్ అంటూ అరిచాడు దక్ష్. ఈ గ్యాప్లో వాడు అక్కడి నుండి పారిపోయాడు. ఆర్ యు మ్యాడ్? వాడిని చంపి జైలుకెళ్తావా ఇడియట్? వాడేం చేశాడు తెలుసా? నా భార్యని ముద్దు పెట్టుకోవడానికి చూశాడు అని ఆవేశంగా చెప్పాడు. వాడలా పెట్టుకుంటుంటే నువ్వేం పీకుతున్నావురా అన్నాడు చాలా ఇరిటేటింగ్గా దక్ష్. ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా చూస్తూ తల తిప్పి అప్పుడు చూశాడు మధుని. ఏడుస్తూ బాలాజీని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు. ఇక దక్షిత కూడా బాలాజీకి దూరంగా వెళ్ళిపోయారు. బాలాజీ ఒక్కడు మాత్రమే అక్కడే నిలబడిపోయాడు. అక్కడే ఉన్న హోటల్ రూమ్. అక్కడే ఒక మూలన బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది మధు. ఏయ్, చేసిందంతా చేసి ఇలా ఏడుస్తూ కూర్చుంటే క్షమిస్తాననుకున్నావా అంటూ అరిచాడు బాలాజీ. ఎన్ని రోజులు ఇలా శిక్షిస్తారో మీ ఇష్టం. మీకు నా మీద ప్రేమ కలిగినప్పుడే మీ దగ్గరికి వస్తాను. మా ఇంటి దగ్గర దింపేయండి. ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే దింపేయండి అని కన్నీళ్లతో చెప్పింది. ఏంటే దింపేది? నువ్విక్కడే ఉండాలి, నా దగ్గరే. హా, ఉండి నా మనసుని బ్రేక్ చేసుకోవాలి, అంతే కదా? నేను తప్పు చేశా, నన్ను క్షమించు అంటూ చాలాసార్లు చెప్పాను. మొదట్లో ఎవరైనా తన భార్యని కాకుండా వేరే వాళ్ళని, అది ఫ్రెండ్ అయినా సరే, తనకంటే వాళ్ళే ఎక్కువ అని చెబితే ఏ భార్యకైనా కోపం వస్తుంది.
నా మొగుడికి నేను మాత్రమే ఫస్ట్ అవ్వాలి, నేనే ప్రపంచం అవ్వాలని ప్రతి ఆడదానికి ఉంటుంది. ఆ ఫీలింగ్తోనే మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను. అలా అనుకోవడం నా తప్పే, క్షమించమని చాలాసార్లు అడిగాను కానీ నన్ను దూరం పెడుతున్నావు. ఇంకా నీ దగ్గరే ఉండి బాధపడకుంటే దూరంగా ఉండి బ్రతకడం బెటర్. కనీసం నువ్వైనా హ్యాపీగా ఉంటావుగా అంటూ తన బ్యాగు తీసుకొని నిలబడితే ఆ బ్యాగ్ని అలాగే బెడ్ మీద పడేసి ఆమెను హత్తుకున్నాడు. అతనలా హత్తుకుంటాడని అనుకోని మధు షాక్ అయి చూస్తూ ఉంది. వెళ్ళిపోతావా అని అడిగాడు. మీరిలా దూరం పెడుతుంటే ఏం చేయను అనింది వెక్కుతూ. ఆమె నుదుటి మీద ముద్దిచ్చి లవ్ యూ అన్నాడు. అతని ప్రేమకి మురిసిపోయి హత్తుకుంది. ఇక ఆ ఇద్దరి ప్రేమకి మనస్పర్ధలు తొలగి హ్యాపీ అయిపోయారు. ఎందుకంత కోపం అని పౌట్ ఫేస్ పెట్టి అడుగుతుంటే ఆమె రెండు కాళ్ళని నడుం చుట్టూ వేసుకొని ఆమె హెయిర్ నుండి వచ్చే అరోమాని పీల్చుకుంటున్నాడు. ప్రతి స్పర్శకి గూస్ బంప్స్ వస్తుంటే మైమరుపుగా కళ్ళు మూసుకుంది. మెడపై అతని గుర్తుగా పంటిఘాటు పెట్టాడు. హా అన్న అరుపు కాస్త అతని నాలుక స్పర్శతో అహ్ అన్న తీయటి మోక్ సౌండ్ బయటకొచ్చింది. ఆమెను అలాగే ఎత్తుకొని బయటకు నడిచాడు. చాలా ఖాళీ ప్లేస్. అక్కడ జనసంచారం లేదు కానీ అలల సవ్వడి మాత్రం చెవులకి వినసొంపుగా వినిపిస్తోంది. ఎక్కడ చూడు సముద్రం, మధ్యలో వాళ్ళ క్రూయిజ్. ఇంత సడన్ సర్ప్రైజ్కి చాలా ఎగ్జైట్ అవుతూ హ్యాపీ అయిపోయింది దక్షిత. ఇదే షిప్లో వాళ్ళిద్దరి పరిచయం మొదటిసారి ఎలా పరిచయం అయ్యారో గుర్తు చేసుకొని అతన్ని చూసింది. అతను అదే ఆలోచిస్తున్నాడు అనుకుంటా ఆమెను చూసి చిన్నగా స్మైల్ చేశాడు. అతని నవ్వు ఎంత ముద్దుగా ఉందో. గట్టిగా హత్తుకొని నుదురు మీద ముద్దు పెట్టింది. ఆ రోజు నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో చెబుతారా? హేట్రెస్ అన్నాడు మాట తడబడకుండా. క్షణం ఆలస్యం చేయకుండా మూతి ముడుచుకొని చూసింది. నిజం చెబితే అలుగుతావేంటే డస్కి అంటూ తలపై పీకాడొక్కటి. నవ్వి సరే ఇంకా ఏమనిపించింది? ఆ కైరా నన్ను అవమానిస్తుంటే నువ్వేం ఫీల్ అవ్వలేదా? అప్పుడు నీ మీద కోపం మాత్రమే ఉండేది కాబట్టి ఏం ఫీల్ అవ్వలేదు అంటూ భుజాలు కదిలించాడు. కానీ నా మీద అసహ్యమైన ఫీలింగ్ ఎందుకు కలిగింది? ఐ డోంట్ నో అన్నాడు కేర్లెస్గా. నేను ఇంత క్యూరియాసిటీతో అడుగుతుంటే అంత కేర్లెస్గా సమాధానం చెబుతారేంటి అంటూ గునిగింది. ఏంటే నీ గోలా? సైలెంట్గా ఈ వెదర్ని ఫీల్ అవ్వక ఒకటే కావు కావు అంటూ అరుస్తావు. నేను కాకినా? అప్పుడు అలాగే ఫీల్ అయ్యానులే. ఇప్పుడు కాదని నిరూపించావుగా. కానీ నన్నెందుకు మోసం చేశావే? ఏంటి? నేను మోసం చేశానా? అవును, నీ ఫేస్కి కలర్ వేసుకొచ్చి మోసం చేయలే. ఏం ఎరగనట్లు అడుగుతున్నావు? నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే చేశాను. అబ్బో, ఏంటో ఆ కళ్యాణం. మీరిలా మారారు అంటే కారణం నేను కాదా? సో వాట్ అన్నాడు రెక్లెస్గా. ఒప్పుకుంటే మీ అహం దెబ్బతింటుందనా? ఎస్. అబ్బా, ఎంత మొండివారో. అయినా నాకు మొన్నే చెప్పారుగా నా వల్లే మీరు ఇలా మారాను అని. చిరాగ్గా చూశాడామెని. ఆ మాటకి విషయం చెప్పక సొల్లంతా చెబుతుందని. సరే, సారీ సారీ. మీరు నన్ను అంటే నన్ను అనే కాదు, ఎవరిని పెళ్లి చేసుకున్నా శరీరాన్ని కాకుండా మనసును చూసి చేసుకోవాలని సింబాలిక్గా అలా రెడీ అయ్యాను. మీరు కూడా నా డస్కీ కలర్నే ప్రేమించారుగా. నేను నీకెప్పుడైనా ఐ లవ్ యూ చెప్పానా? లేదు. మరి లవ్ ఏంటే? అంటే మీరు నన్ను ప్రేమించట్లేదా? లేదు. లేదా? నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? నువ్వేగా పెళ్లి చేసుకోమంటూ షంటేశావు. అందుకు చేసుకున్నారా? ఆబ్వియస్లీ. నేను అలా చేసుకోమని అడగకపోయుంటే జస్ట్ కాపురం చేసేవాడిని అని ఆమె చెవి తుమ్మెదని కొరికాడు. అంటూ నా శరీరం కావాలి కానీ నా మనసొద్దా? నీకు నేనంటే ఇష్టమే కదే. ఇక్కడ మనసు లేకుండా నేనేం నిన్ను బలవంతంగా లొంగ తీసుకోలేదుగా. నాకు మీరంటే ఇష్టం కదా. అందుకే కదే నీ బొజ్జలో నా బుజ్జాయింది. అంటే నాకంటే బేబీనే ఎక్కువ. ఆమె ప్రశ్నకి ఇరిటేటింగ్గా చూసి వెనక నుండి హత్తుకొని వీపు మీద భుజం మీద కొరికాడు. అబ్బా, మీరు కొరకడం ఆపండి. నువ్వు ప్రశ్నలాపు. లేదు, నా మనసులో ఉన్న ప్రశ్నలన్నీ అడిగేస్తాను. అయితే నా మనసులో ఉన్న కోరికని ఇలా తీర్చుకుంటాను అన్నాడు. హా, నన్ను మాత్రం వదలరు కదా అంటుంటే షార్పుగా చూసి
రక్తం వచ్చేలా పెదవి కొరికి చంపుతా అన్నాడు. హా అంటూ ఏడుపు రాగమెత్తి ఎందుకిలా కొరికారు అని అరుస్తుంటే ఆమె పెదాలను మరోసారి ముద్దుతో పాటు పెదాలని కసిగా కొరికి నీ బాధేంటే ఓ తెగ గింజుకుంటున్నా నువ్వే అనింది. కళ్ళు చిన్నవి చేసి చూశాడు. అవును నువ్వే. బుగ్గ కొరికి నేనేం చేశానే? దొంగలా నా మనసు దోచి మీరు లేకపోతే నేను ఉండలేను అనేంతలా మార్చేశారు. పైగా నేనేం చేశాను అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అడుగుతున్నారే? అమ్మాయిలు సైతం కుళ్ళుకునే ఎర్రటి పెదాలు, కొటారు ముక్కు, అమ్మాయిల గుండెలో వలపు బాణాలు దించేలా ఆ చూపు. ఏ శిల్పి చెక్కాడో అద్భుతంగా చెక్కిన జాలైన్, విశాలమైన నుదురు అంటూ పెదవులు తాకించి సిల్కీగా ఉండే హెయిర్. ఈ రూపాన్ని చూసి ఎంత పెద్ద అందగత్తైనా మీ అందానికి దాసోహం అవ్వాల్సిందే. అంత అందాన్ని నాకిచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇది పాపం కదా అని ముద్దుగా అడుగుతున్నా ఆమెను చూసి మొదటిసారి అతని పెదవులు ఒక అమ్మాయి పొగడతలకి మనసు గాలిలో బటర్ఫ్లైలా ఎగురుతుంటే నిర్మలంగా సాగాయి. ఆమె మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటే చూస్తున్నాడు అలాగే. ఒక హైబ్రో ఆఫ్ చేసి అతని చూపులకి కళ్ళు కిందకి వాల్చేసి అతని గుండెల్లో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది. ఇంకా అన్నాడు. అతని మాటకి ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. చెప్పు. నువ్విలా చెబుతుంటే వినాలనిపిస్తుంది డస్కీ. అతని మాటకి అందంగా నవ్వింది. అక్కడ జరిగిన ప్రతి ఒక్క సన్నివేశం ఆమె మెదడు పొరల్లో ఏ ఒక్కటి మరిచిపోకుండా గుర్తొస్తుంటే ప్రతి అణువణువు ఆస్వాదిస్తోంది. చూస్తున్నాడు ఆమెను అలాగే. అప్పుడు ఆమె రూపం చూసినప్పుడు అతని ఫీలింగ్ ఎలా ఉందంటే ఆమెను చూడకూడదు అనుకుంటూనే ఆమెను అతని ముందుకు వచ్చేది. వద్దన్నా ఎదురుపడేది. అసహ్యంగా అనిపించినా ఆమెను చూడ్డం తప్పలేదు అతనికి. కానీ అందరిలా తీసి పారేయలేదు. ఇలాంటి వాళ్ళు ఎంతమందో అతని ముందుకు వచ్చి మాట్లాడలేదంటారా? అప్పుడెందుకు ఇంతలా కోపగించుకోలేదు? ఆమె మాట్లాడిన ప్రతిసారి, ఆమె ఎదురుపడ్డ ప్రతిసారి అతని కోపం తారాస్థాయికి వెళ్ళేది. ఎందుకంత రియాక్ట్ అయ్యాడు? ఇప్పటికీ అది చేజ్ చేయలేని క్వశ్చన్ లాగే అనిపిస్తోంది తనకి. అప్పటికి ఖైరా అడుగుతూనే ఉంది. అలాంటి వాళ్ళు గడ్డి పరకతో సమానం. లైట్ తీసుకోవాలి గాని ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నావని. అంత కోపం తెచ్చుకుంటే ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లే కదా. ఆమె కోసం ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నావు? ఇదంతా అప్పుడు ఆలోచించలేదు. బట్ ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలియకుండానే ఆమె మనసుకు పడిపోయాడా అనిపిస్తోంది. ఆమె ఇన్నోసెన్స్, ఒడుపుగా పొదుపుగా మాట్లాడే పద్ధతి, ఆమె శ్రావ్యమైన గొంతు, పద్ధతిగా మాట్లాడే మాటలు, ఇవన్నీ అతనికి ఎప్పుడో నచ్చేశాయి. కానీ అతని బ్రెయిన్ క్యాచ్ చేయడానికి ఇంత టైం పట్టిందా? అది గుర్తు చేసుకుంటే నవ్వొస్తోంది. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నాకే తెలీదు అని. క్రూయిజ్ ఎడ్జ్కి నిలబడి సముద్రపు అలలని, ఫిష్లని చూస్తూ స్వర్గంలో తేలిపోతున్న ఫీలింగ్ వస్తుంటే మనసు ఎంత హాయిగా ఉందో. ఆమెకి వెచ్చటి స్పర్శ ఆమె ఒంటికి తగిలి ఒళ్ళంతా ఒక్కసారిగా పులకించింది. ఆమె పొట్టపై చేరిన అతని చేతులకి అతని గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటే అతను ఆమె స్పర్శకి కళ్ళు మూసుకొని అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ఇక రాత్రి అవుతుంటే వీళ్ళు దగ్గరకొచ్చారు. బాచి, మధు. వర్కర్ డిన్నర్ అరేంజ్ చేసి వెళ్లడంతో నలుగురు కూర్చొని రకరకాల డిషెస్ని సిరి అందరికీ వడ్డించింది. ఆ చల్లటి గాలిలో ఆత్మీయుల మధ్య రాత్రి భోజనం తింటుంటే ఎంత నచ్చేసిందో. ఇలాంటి మూమెంట్స్ వస్తాయా అనిపించింది. దక్షిత పాదాలు అతని ఒడిలో పెట్టుకొని ఆమెకు తినిపిస్తుంటే పక్కన ఉన్న మధు బాలాజీ వంక ఆశగా చూస్తూ ఉంది. ఆమె చూసిన చూపులకి నవ్వుకుంటూ ఆమెను ఒడిలోకి లాక్కొని అతను తినిపించాడు. ఇద్దరు భర్త ప్రేమకి దాసులయ్యారు. ఇక తినేసి కాసేపు ముచ్చట్లు చెప్పుకొని ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు. వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ, బొడ్డు కిందకి చీర కట్టి, ఒంటి మీద లైట్గా జ్యువెలరీతో, జడలో మత్తెక్కించే మల్లెలతో, చేతిలో పాల గ్లాస్తో కైపుగా చూస్తూ లోపలికొచ్చిన మధుని చూసి స్టన్ అయ్యాడు బాలాజీ. దగ్గరికి వచ్చి పాల గ్లాస్ అతని చేతిలో పెట్టగానే చేతికి చురక అంటి, హా రాక్షసి, ఏంటి అలా కాల్చావు అని చేతులని ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుతూ ఆమెను చూశాడు. నవ్వుతూ చూస్తూ ఉంది. పాల గ్లాస్ పక్కన పెట్టి ఆమె నడుం పట్టి మీదకి లాక్కున్నాడు. భర్త చర్యకి కళ్ళు కిందకి వాలిపోతుంటే
పక్కన పెట్టిన పాల గ్లాస్ని అతని పెదాలకి ఆనించి చూస్తూ ఉంది. పాలు సగం తాగి ఆమెకు తాగించాడు. రాక్షసి, ఎంత ఏడిపించావే! ఇప్పుడు నీ అందంతో నన్ను మోహితుణ్ణి చేసి ఆడుకుంటావా? ఈరోజు నీ అందాలని నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడకుండా చేస్తాను. నాకు నా నిగ్రహానికి ఎంత పరీక్ష పెట్టావో తెలుసా? అంటుంటే కళ్ళు పైకెత్తి సిగ్గుగా చూసింది. ఆ చూపులని చూస్తుంటే అతని ఒంట్లో ఏదేదో జరుగుతోంది. ఇంత సెక్సీగా రెడీ అయ్యి అలాంటి చూపులు విసురుతుంటే ఒక్క నిమిషం కూడా ఆగాలనిపించట్లేదు అంటూనే ఆమెను అమాంతం ఎత్తేశాడు. ఇక అతన్ని ఆపాలి అనిపించలేదు. భర్త కౌగిల్లో అతని అణువణువులో ఎప్పుడెప్పుడు నిండిపోదామా అనిపించింది ఆమెకి. ఇప్పటికే చాలా రోజుల గ్యాప్ రావడంతో విరహంతో ఉన్న శరీరాలు చిన్న టచ్కే వేడిని రాజేసుకుంటుంటే ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేని తనువులు ఆమె పిన్ పెట్టని పైట దూరం అవడంతో ఒక్కసారిగా అతని ముందుకు అలల్లా ఎగిసిపడుతూ దర్శనమిచ్చాయి. కళ్ళు ముందు కళ్ళ ముందు మొదటిసారి అంత దగ్గరగా ఆడదాని అందాలు అతని కళ్ళకి దర్శనమిస్తుంటే ఐస్ ఫ్రీజ్ అయ్యాయి. ఆమె రెక్కపట్టి ఫోర్సుగా మీదకి లాక్కునేసరికి ఇద్దరి మధ్య ఆమెపై ఎదా తీయటి బాధకి గురయ్యి నోట్లో నుండి ఆహ్ అన్న నిట్టూర్పు రాగానే అతనిలో హార్మోన్స్ రిలీజ్ అయి ఆమె నడుముని అతని పిడికిట్లో బంధించేశాడు. కొత్తగా తాకుతున్న స్పర్శకి ఆమె ఒళ్ళు వేడెక్కి తమకానికి గురై భర్త వీపుని తడుముతూ అడ్డుగా ఉన్న అతని షర్ట్ని తొలగించి ఏ ఆచ్ఛాదనం లేని వీపుని తడుముతుంటే ఒంట్లో వేడి ఆవిర్లు పుడుతున్నాయి. అంత ఏసీలో కూడా చెమటలు పట్టేస్తుంటే మెల్లగా ఆమె ఒంటి మీద ఉన్న వలువలు ఒక్కోటి జారి నేలని చేరుతుంటే డిమ్ లైట్లో ఆమె అందాలు అతనికి సవాలు విసురుతున్నాయి. నెక్స్ట్ సెకండ్లో ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరిపోయాడు. ఆమె అందాలని ఒక్కోటి అలా ఆరగిస్తుంటే ఇంతటి సుఖం దేంట్లో ఉంటుందనిపించింది. అతని చేతులు చేసే మాయకి నోటి వెంట వచ్చే నిట్టూర్పులకి ఆ రూమంతా ఒక మ్యూజిక్లా వినిపిస్తుంటే శృంగార గీతంలా అనిపించింది అతనికి. ఆమె పెదవుల్లోని అమృతాన్ని తేనెటీగలా జుర్రుకోవడం మొదలెట్టాడు. ఇద్దరి ఆదరాలు ఎంతసేపటికి విడవడలేదు. ఒంట్లో తాపం పెరిగి భర్త బందీఖానాలో కరిగిపోవాలని శరీరం పోరు పెడుతుంటే మరింత అతనిలోకి చొచ్చుకుపోయిందామె. ఇక ఈ విరహాన్ని తట్టుకోలేక ఆ కాస్త దూరాన్ని చెరిపేశాడు అతను. భర్త ప్రేమకి కంటి కొసలో నుండి జారిన కన్నీటి చుక్క బెడ్షీట్ని తాకింది. మొదటిసారి ఇంత సుఖం పొందుతున్న ఇద్దరి శరీరాలు స్వర్గాన్ని మించి తృప్తి చెందారు. ఇద్దరి మధ్య మాటలు కరువయి ఎన్నో గంటలు గడుస్తున్నా ఇద్దరి ఒంట్లో వేడి మాత్రం తగ్గట్లేదు. తెల్లవార్లు ఒకరిలో ఒకరు కరుగుతూనే ఉండడంతో మొదటిసారి ఈ నొప్పికి వద్దు అంటూ ఏడుపు మొహం పెట్టింది మధు. ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదుటిన ప్రేమగా పెదవులు అద్దాడు. ఇన్ని రోజులు నా నిగ్రహానికి పరీక్ష పెట్టినందుకు నీకు పనిష్మెంట్ అంటూనే ఆమెలోకి చొచ్చుకుపోతుంటే గట్టిగా అరిచింది. ఆమెకు బాధ కలగకుండా మరోమారు పెదాలని సున్నితంగా అందుకొని ఆమెలో వేడిని పెంచాడు. అన్నయ్య అంటే ఎందుకంత ప్రేమ? వాళ్ళ కోసమే కదా ఈ ప్లాన్ అంతా? నాకు తెలుసు. పైకి మాత్రం ఏం పట్టించుకోనట్లు కనిపిస్తారు, లోపల ఎంత ప్రేమో అంటుంటే ఆమె చీరలాగి పక్కన పడేశాడు. సడన్గా జరిగిన దానికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఆమె చూపులని మాత్రం పట్టించుకోకుండా పెదాలనందుకొని నన్ను ప్రవోక్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావే డస్కి? నెవర్ అంటూనే ఆమెను అతని ప్రేమలో పూర్తిగా ముంచేశాడు. భర్త గుండెల మీద తలవాల్చి చివరిగా ఒక్క ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. సడన్గా నేను దూరమైతే మీరు ఏం చేస్తారు? అంటున్న దక్షితని ఎంత కోపంగా చూశాడంటే కాల్చేసేలాగా. అతని చూపులకి నిజంగా వణుకు పుట్టింది ఆమె వెన్నులో. అప్పటి వరకు ఎంత ప్రశాంతంగా ఉంది అతని మూడ్. ఆమె అడిగిన ప్రశ్నకి వెంటనే ఆమెను దూరం నెట్టేసి అక్కడి నుండి లేచి రూమ్ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. భర్త మూడ్ని స్పాయిల్ చేసినందుకు బాధగా అతని వెనకాలే వెళ్ళింది. చెల్లాచెదురుగా పడి ఉన్న బట్టలను తీసి పక్కన వేసి మ్యాక్సీ వేసుకుని అతన్ని తాగబోతే దూరం జరిగాడు. అతనలా అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేక వెనక నుండి బలవంతంగా హత్తుకొని, మీరిలా దూరం పెడితే నేను తట్టుకోలేను. ఊరికే అడిగాను, ఇంకెప్పుడూ అడగను. ప్లీజ్ మాఫ్ చేయండి అనింది. వెనుక ఉన్న తనని ఫోర్సుగా ముందుకు లాక్కొని పెదాలు అందుకున్నాడు. ఎంత హార్డ్గా అంటే ఇంతకు ముందు కోపంగా ఉన్నప్పుడు ఎలా పెట్టవాడో అలా. అంత హార్డ్గా పెడుతున్న ముద్దుకి పెదవులు మండుతున్న భర్త కోపాన్ని భరిస్తూ కళ్ళు మూసుకుంది. పనిష్మెంట్లా ఫీల్ అవుతూ
5 నిమిషాలకి వదిలి ఆమె పెదాల రక్తాన్ని రుచి చూసి హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్ అన్నాడు కంచు కంఠంతో. ఉలిక్కిపడి చూసింది. చెప్పు అంటూ ఆమె బుగ్గలు వత్తి అడుగుతుంటే క్యాజువల్గా అన్నాను సారీ అనింది. ఆమె నీళ్లు నిండిన కళ్ళతో చెబుతుంటే ఎక్కువసేపు అలా చూడలేక విసురుగా వదిలి చంపేస్తా, నాకు దూరంగా వెళ్ళిపోతే చంపేస్తా నిన్ను, నువ్వు చచ్చినా నా చేతిలోనే చావాలి, అంతేకాని నాకు దూరంగా కాదు, అర్థమవుతుందా అంటూ అరిచాడు. అతని ప్రేమకి గబుక్కున అతన్ని హత్తుకుంది. ఒంటి చేత్తో ఆమెను రూమ్కి ఎత్తుకొచ్చి బెడ్ మీద ఎత్తేసినట్లే వదిలాడు. మ్యాక్సీని పీకి పక్కన పడేసి పూర్తిగా న్యూడిగా మారిన ఆమెని ఆమెకు కవచంలా మారి ఎత్తుగా ఉన్న పొట్ట మీద పెదాలద్దుతూ ఆమె శరీరానికి వలువలా మారిపోయాడు. అతను చేస్తున్న చేష్టలకి నిర్ఘాంతపోయి చూస్తూ ఉంది. అంత చిన్న మాటకి అంతలా రియాక్ట్ అవుతాడనుకోలేదు. అతని ఒంటిని కూడా అలాగే మార్చేసుకుని ప్రతి అణువుని నాలుకతో రుచి చూడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఓసిడిలాగా ఫీల్ అయ్యే అతను ఇప్పుడు ఆమె అణువణువు అలా లిక్ చేస్తుంటే ఒళ్ళంతా కంపించిపోతోంది. దాగిన అందాలని కూడా వదల్లేదు. అతను చేస్తున్న చర్యకి సిగ్గు ముంచుకొచ్చి అతని కుదుళ్ళు గట్టిగా బిగించి వద్దు అన్నట్లు తల అడ్డంగా ఆపుతుంటే ఆమె చేతిని అతని చేతులతో అదిమి పెట్టి ఆమెను రెచ్చగొట్టడం మొదలెట్టాడు. అతని చేస్తున్న పనులకి నోట్లో నుండి మూలుగులు అరుపుల మారాయి. అతనిలో కరగకపోతే ప్రాణం పోతుందేమో అన్నంత తిమ్మిరగా మారింది ఆమె ఒళ్ళు. ఆమెను చాలాసేపు అల్లాడించి నెమ్మదిగా కాకుండా హార్డ్గా చేరిపోయాడు. అతనిస్తున్న స్ట్రోక్స్కి ఆమె శరీరం అదిరింది. ఇంకా కావాలి అన్నంత కోరికలు ఆమెలో. ఆ రాత్రి మరో యాంగిల్ చూసిన దక్షిత కొత్తగా మారిన క్షణాలకి ఆశ్చర్యపోవడం తన వంతైంది. అలా అనింది కానీ ఎందుకో మనసు సడన్గా అలజడిగా మారి అనిపించడం మొదలెట్టింది. చెమటలతో తడిచిపోయిన భర్తని చూస్తూ చుట్టూ చూసింది. ఎవరో చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. షిప్ షేక్ అవుతున్నట్లు కూడా అబ్జర్వ్ చేసింది. దక్షిత బాగా అలసిపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు దక్ష్. బట్టు, నీలో ఉన్న రాక్షసత్వం ఇన్ని రోజులు పడుకోబెట్టి ఇప్పుడు మేల్కొనేలా చేస్తున్నావేందక్క? మళ్ళీ ఆ రాక్షసత్వం ఎందుకు నిద్రలేచిందంటావు? రైటర్, ఈ మధ్య రీడర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయడం చూస్తున్నాను బట్టు. అదెందుకో నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నిద్ర కూడా రావట్లేదు. వాళ్ళు ఏడ్చి పెడబొబ్బలు పెడుతుంటే హాయిగా నిద్రపోవాలనిపిస్తుందిరా. నెక్స్ట్ పార్ట్లో బ్లాస్ట్. ఈ ఎపిసోడ్లో అనుకున్నాను కానీ కుదరలేదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.